తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు బయటికి రావాలంటే మనం భయపడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అన్య మతస్థులు మన పిల్లల మీద వలేస్తున్నారు. అది చాలా సౌకర్యంగా ఉంది. మరి అది కానీ మనలో పిల్లల్లో మొదటి నుంచి పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు. వేదిక ముందు ఉన్న పెద్దలు మిత్రులు అందరికీ నేను పేరు పేరున మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నను మరవని చూపులెన్నెన్నో. సంక్రాంతి పండగకి ముందే ఈ సంబరాలు జరుపుకుంటున్నామంటే దానికి గ్రేటర్ విజయవాడ అమ్మ సేవా సమితి సభ్యులకి అట్లానే వారికి స్పాన్సర్ చేసినటువంటి వారందరికీ కూడా నా అభినందనలు. అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. 115 సంవత్సరాల క్రితం స్థాపించుకున్న మొట్టమొదటి కమ్మ సంఘం నుంచి ఇప్పుడు దాకా కూడా ఎంతోమంది మహానుభావులు ఈ సంఘం కోసం పోరాడుతూ వచ్చారు. ఆ విధంగానే మరి ఈ గ్రేటర్ కమ్మ సంఘం కూడా లిమిటెడ్ వ్యవస్థతో స్టార్ట్ అయ్యి వారి ఇంత పెద్ద స్థాయికి వచ్చినందుకు వారికి అభినందనలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది. ఈ మధ్యకాలంలో మనందరికీ ఆరాధ్యుడిగా తెలుగు గడ్డకి ఒక ఆదర్శ పురుషుడుగా ఉన్నటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి సామాజిక వర్గం. అంతేకాదు తెలుగు భాషకి తెలుగు వాడికి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఉన్నటువంటి సన్నిధి. అందరూ ఇక్కడ సమావేశమైంది మనసుకి మాట్లాడుకునే అవకాశాలు కల్పించుకోండి. ఒక ఉమ్మడి కుటుంబంగా ఇక్కడ ఉన్నాము. ఎందుకు వచ్చారు అందరూ?
మన అని మన వాళ్ళందరూ ఉంటారని ఎదురు చూస్తూ కలిసి పండుగలు చేసుకుందామని ఆతృతతో అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ అమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, నన్ను కూడా గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. చాలా సంతోషంగా ఉంది. ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదాగా మన